హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. సో యష్ నాకు దాదాపు 7-8 years నుంచి తెలుసు. ఒక వరంగల్ నుంచి మారుమూల గ్రామం నుంచి వెళ్ళిన ఒక అబ్బాయి ఈరోజు అమెరికాలో ఒక సంచలనం. చాలా కంపెనీలు స్టార్ట్ చేశాడు అమెరికాలో. అట్లాగే ఇక్కడ హైదరాబాద్కి వచ్చి దాదాపు 3 years అయిందా, 2.5 years లోనే దాదాపు 8 branches, ఫ్లై హై సంస్థ కానీ ఇంకా టూరిజం కానీ చాలా అద్భుతాలు చేస్తున్నాడు ఇంత చిన్న వయసులో. సో ఆ 3వ అద్భుతం సోనియాని గెలుచుకోవడం నాకు తెలిసి. ఎందుకంటే తను మామూలు లేడీ కాదు, ఐరన్ లేడీ మా దృష్టిలో. మేమందరం తనకి ఎప్పుడు ఒక హీరో లాగా చూస్తాం తనని మా ఫ్రెండ్ సర్కిల్లో. అలాంటి తను కదా. సో కాబట్టి చాలా అంటే తన గెలుపు వెనుక తను వీళ్ళిద్దరూ చాలా గొప్పగా చేస్తున్నారు. మరి బిగ్ బాస్ ఆ ప్రస్థానం ఇవన్నీ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. యా, సో కంగ్రాచులేషన్స్. డిసెంబర్ లో జరగబోయే మీ పెళ్లికి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో కేక్ కూడా తెచ్చాను, తర్వాత కట్ చేద్దాం. ముందు ఇంటర్వ్యూ చేద్దాం. నాకు పాడడం రాదు కానీ ఒక పాట పాడతాను, అప్పుడు మీకు వెంటనే అర్థమైపోతుంది. నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో. ఎస్, ఈ పాట బిగ్ బాస్లో ఎంత సంచలనం సృష్టించిందో మీకు తెలుసు. వైఎస్ అనే బ్రాండ్ కూడా వైఎస్ఆర్ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ఫేమస్ అయింది. సో ఈ పాటికి మీకు అర్థమైపోయింది కదా వైఎస్ అంటే ఏంటని. పాపం నాగార్జున గారు కూడా పాపం ఆయన పేరు కూడా తప్పు చెప్పారు. యష్ వీర్ అన్నారు కదా, యష్ వీర్. సో తను యాక్చువల్గా యశ్పాల్ వీరగోని. సో సోనియా మనసు గెలుచుకున్న మెగాస్టార్, ఎందుకంటే అలా ఫీల్ అవుతాం మేము. సో నైస్ కపుల్. కంగ్రాచులేషన్స్ మీ పెళ్లి జరగబోతున్నందుకు. అదొకటి కాకుండా మిమ్మల్ని అఫీషియల్ గా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు దక్కింది ఇవాళ. సో సూపర్. యష్ నాకు అమెరికాలో ఉన్నప్పటి నుంచి బాగా తెలుసు. తను ఇక్కడ ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేశా బహుశా. సో అందువల్లే ఇంత గొప్పవాడయ్యాడని కూడా నేను చెప్తుంటాను. సో అట్లాగే సోనియా నేను కూడా ఒక సాంగ్ లో స్క్రీన్ షేర్ చేసుకున్నాము. ఆ తర్వాతే తనకు సినిమా అవకాశాలు వచ్చాయి. 3 సినిమాలు చేశారు. నైస్. సో ఇప్పుడు బిగ్ బాస్ గురించి తెలుసుకున్నాం కదా, వీళ్ళ వ్యక్తిగత విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న హాయ్. సో మీతో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎవరి యష్ అనేది ఒక పెద్ద గొడవ అయిపోయింది. సో చెప్పండి మీ గురించి, మీరు మీ పర్సనల్ లైఫ్, వ్యక్తి అంటే మొదటి నుంచి ఎక్కడ మీరు? ఫ్రమ్ వరంగల్లో పుట్టాను. అండ్ 2006-2000 ఆ టైంలో నేను యూఎస్కి వెళ్ళాను చదువుకోవడం కోసం. చదువుకున్నాను. ఒక 14-15 years జాబ్ చేశాను. క్లినికల్ సైంటిస్ట్గా వర్క్ చేశాను. అండ్ ఇంటూ మల్టిపుల్ బిజినెస్. వెరీ రీసెంట్గా ఇండియాకి వచ్చాను. ఇండియాలో బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఐ గో టు యుఎస్ వెరీ ఫ్రీక్వెంట్లీ. సో దట్స్ మై జాబ్. సూపర్. అంటే ఒక చిన్న ఊరు నుంచి చాలా తక్కువ వయసులో, చాలా తక్కువ టైంలో, అంటే యుఎస్ లో మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. అంటే నాకు తెలుసు మీ అది కాకుండా మీకు డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అవన్నీ నాకు తెలుసు. బట్ 2 సంవత్సరాల లోపల మీరు ఫ్లై హైని తీసుకెళ్లిన విధానము రియల్లీ సూపర్. ఎట్లా సాధ్యం ఉందంటే ఇంత తక్కువ టైంలో? ఫ్లై హై 14 years నుండి చేస్తున్నాను. బట్ కాకపోతే ఏంటంటే నేను యుఎస్ లో ఉండడం వల్ల నాకు ఆపరేషన్స్ కొంచెం కష్టమయ్యేది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే చాలా టైం ఇన్వెస్ట్ చేశాను ఇక్కడ. అండ్ లక్కీలీ నాకు దట్స్ వేర్ నాకు సోనియా పరిచయం అయింది. మనం పరిచయం అయింది ఇన్ ద సెన్స్ అంటే ఎన్జిఓలో. ఎన్జిఓకి తను నాకు మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా ఒక ఫండ్ రైజింగ్ కోసం తను ఫండ్స్ కోసం అయితే నేను అప్పుడు డొనేట్ చేశానంట కొంచెం. దాని తర్వాత నాకు ఎప్పుడు ఒకటి ఉండేది ఏంటంటే, నేను డొనేట్ చేస్తే ఒక్కరి డొనేట్ చేయగలుగుతారు, చేయాలి అంటే మీన్ లైక్ ఒకరిని ఇన్ఫ్లుయెన్స్, ఒక 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆ డొనేషన్ ఎక్కువైతుంది అనేది నేను నమ్ముతున్నాను. సో తన ఆలోచన కూడా అట్లానే ఉండేది. సో
తను ముందు చాలా మన సోషల్ వర్క్ రిలేటెడ్గా చాలా చారిటీ ఈవెంట్స్ చేసినారు తను, సోనియా. బట్ నాతో పరిచయం అయిన తర్వాత ఏంటంటే కొన్ని ఐడియాస్ షేర్ చేసుకోవడం, దట్స్ వేర్ వీ గాట్ కనెక్టెడ్. అంటే సోషల్ వర్క్ ఎట్లా చేస్తారు అని నేనేంటంటే నాకు చారిటీ పెట్టాలని ఉండేది. సో దట్స్ వేర్ ఐ గాట్ హర్ కాంటాక్ట్ వన్స్ అండ్ తనతో మాట్లాడడం స్టార్ట్ చేసిన. అంటే సోషల్ వర్క్ చేయడం ఎట్లా నాకు కూడా చేయాలని ఉంటే, నాకు ఇండియాలో చేయాలని ఉండే, బట్ నేను యూఎస్లో ఉన్నాను. సో తను నాకు చెప్పింది ఏంటంటే మీరు అక్కడ ఉండి ఇక్కడ డాన్స్ చేస్తా అంటే కుదరదు, చాలా ఏదో మీరు డబ్బులు ఇస్తే చారిటీ అవుతుందని కాదు. తన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి కేరళలో ఒకసారి ఫ్లడ్స్ వచ్చాయి. మామూలుగా నాకు తెలిసిన చారిటీ ఏంటంటే కొన్ని డబ్బులు ఇస్తే ఆ డబ్బులు వాళ్ళకి అందితే నీడికి అందింది అనేది నాకు తెలుసు. బట్ తను చేసేది ఏంటంటే ఇప్పుడు ఒక చారిటీ ఉంది కదా, మీటింగ్స్ లైక్ కేరళలో ఫ్లడ్స్ వచ్చాయి కదా, ఒక 1 week ఒక 10 peopleని తీసుకెళ్ళి అక్కడ గ్రౌండ్లోకి వెళ్ళి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడము. అక్కడ ఒక చిన్న రేకుల ఇంట్లో ఉండి ఆ 10 మందితో కలిసి గ్రౌండ్ లోకి వెళ్ళి అవి డిస్ట్రిబ్యూట్ చేయడం, వాళ్ళతో కనెక్ట్ అవ్వడం అనేది నాకు దట్స్ వేర్ ఐ గట్ కనెక్టెడ్. అంటే సోషల్ వర్క్ ఇస్ డబ్బులు ఒక్కడేమే కదా, ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఎంజాయ్ చేయాలనేది ఆమె నాకు చెప్పింది అన్నట్టు. సో కరెక్టే కదా, అమెరికా వాళ్ళు కంపెనీని అక్వైర్ చేసుకున్నట్టుగా తన చారిటీని తనని కూడా అక్వైర్ చేస్తారు. చారిటీని అక్వైర్ చేయలేదు, బట్ యూనో తన చారిటీ ఎంత ఇష్టంగా చేస్తారు, నాట్ జస్ట్ ఏదో చేస్తున్నా అనేది కాకుండా ఇష్టంగా చేస్తారు. ఒక హోమ్కి వెళ్ళినా కానీ డబ్బులు ఇచ్చి వాళ్ళతో వాళ్ళు ఫుడ్ పెట్టి ఫుడ్ తినడం కాదు, షీ స్పెండ్ టైం విత్ దెమ్. ఒక చిన్న పిల్ల అయిపోయి వాళ్ళతో ఆడుకుంటుంది. సో అది నాకు అంటే కనెక్ట్ అయిన అక్కడ. సూపర్. సో సోనియా, మీ పర్సనల్ లైఫ్, మీరు ఎక్కడ పుట్టారు ఏంటి? నేను మంతని, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మంతనిలో పుట్టినా. నేను చదవంత అక్కడనే. దాని తర్వాత ఇంటర్మీడియట్ నుంచి హైదరాబాద్, బీటెక్. దాని తర్వాత ఇంకా సోషల్ వర్క్ ఆసా ఫౌండేషన్ స్టార్ట్ చేసినాము. అండ్ రిమైనింగ్ లైక్ ఫ్రీలాన్స్ కాంటెంట్ రైటింగ్ అవన్నీ చేసిన. తర్వాత యాక్టింగ్ వచ్చిన, యాంకరింగ్ కూడా చేసిన, యాక్టింగ్ చేసిన, కాంటెంట్ రైటింగ్ చేసిన, అండ్ మ్యాగజైన్స్ ఎడిటింగ్ చేసిన. చాలా ఇలా ఫ్రీలాన్స్ వర్క్ చేసి లైక్ దాని తర్వాత ఇంకా సోషల్ వర్క్, యాక్టింగ్. అండ్ యష్ లాస్ట్ యుఎస్ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత ఫ్లై హై ఆపరేషన్స్ కూడా చూసుకునేది అన్నట్టు, ఇంకా అన్ని మేనేజ్ చేసుకునేది. యాక్చువల్గా ఎన్ఆర్ఐలను సరిగ్గా నమ్మొద్దు అంటారు కదా, మీరు ఎలా నమ్మారు? యాక్చువల్లీ లైక్ యష్ వరంగల్ నుంచి, అండ్ నేను నా ఎన్జిఓ స్టార్టింగ్ అప్పుడు ఆ వెబ్సైట్ చేపించడానికి అండ్ ఆల్సో స్పాన్సర్ గా చాలా సార్లు చాలా చారిటీ దానికి స్పాన్సర్షిప్ ఇస్తుంటున్నాయి యుఎస్ నుంచి. అంత మాకు చారిటీ విషయంలోనే కాన్వర్సేషన్స్ ఎక్కువ ఉంటుండే. యుఎస్ నుంచి ఇక్కడ ఇండియాకి వచ్చిన కోవిడ్ అప్పుడు వచ్చిన తర్వాత ఫ్లై హై ఆపరేషన్స్ నేను రిక్వెస్ట్ చేసిన, ఎందుకంటే నాకు మూవీస్ లేకుండే అప్పుడు, మూవీస్ లేకపోతే. సో ఈయన నాకు అప్పుడు తెలుసు కదా, సో ఐ వాజ్ లైక్ ఈజ్ వెరీ జెంటిల్మెన్. అప్పటికి నాకు నేను ఆల్రెడీ నేను వేరే వాళ్ళతో కూడా కొంచెం బిజినెస్ ఎక్స్ప్లోర్ చేసిన, అంతా చేసినా కానీ అక్కడ నాకు అంత వర్కౌట్ కాలేదు. ప్రాఫిట్ షేరింగ్ లా డిస్టర్బెన్సెస్ అన్ని ఉండే, ఎక్స్ప్లాయిటేషన్ ఉండే కానీ ఎక్కువ మంచి ఉండకపోతున్నాయి. సో ఐ వాజ్ లైక్ నేను అడిగినాకి ఒక 3 months నేను ఫ్లై హై చూసుకుంటా, నీకు నమ్మకం వస్తే నాకు షేర్ చెయ్యి, లేదు అని అంటే నేను మంచి చూసుకుంటున్నా, నా మీద నమ్మకం ఉంటే షేర్ చేయి, లేదు అని అంటే యూ కెన్ టేక్ ఇట్ బ్యాక్ ఇట్లా అని అన్నా. సో దట్స్ వెన్ హీ గేవ్ మీ దట్ ఆపర్చునిటీ. 2 months కి అసలు హీ డిసైడెడ్ టు గివ్ ద హాఫ్ షేర్. ఇక సో అట్లా నా మైండ్ లో చెప్పడం బట్టి చెప్పాను, ఇస్తాను అనుకోలేదు. ఆపరేషన్ మంచి చేస్తున్నా అది. బట్ మీరు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ కి తక్కువ టైంలో ఇంత ఎక్స్పాండ్ అవ్వడానికి ఐ గివ్ టోటల్ క్రెడిట్ టు హర్. బికాస్ యూనో నాకు ఇప్పుడు నేను ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేస్తూ ఉంటాను, అండ్ సో షీ ఇస్ ద పర్సన్ హూ టేక్ కేర్స్ ఆఫ్. అదే అనుకునేవాడిని ఎప్పుడు, అన్న ఎక్కడున్నావు అంటే వరంగల్, అన్న ఎక్కడ కరీంనగర్, అన్న ఎక్కడ అమెరికా. అరే ఇదేంటి మరి ఇవన్నీ వీళ్ళు తిరుగుతూ ఇక్కడేం చేస్తారబ్బా అనుకున్నాను నేను. ఆ తర్వాత చూస్తుంటే ఎక్కడ ఫోటో చూసినా తనదే ఫోటోలు కనిపిస్తాయి బ్రోచర్ల మీద, అక్కడే తనే అన్నిట్లలో. ఓకే, కానీ దాన్ని అట్లా మోడల్ లాగా వాడుతున్నారు అనుకున్నాను. బట్ ఆపరేషన్స్ చూస్తున్నా నాకు తెలియదు యాక్చువల్ గా. నాట్ ఓన్లీ ఆపరేషన్స్ అండి, వాట్ ఐ మీన్ టు సే ఈజ్ ఇప్పుడు మనం ఒక సక్సెస్ అవ్వాలంటే హెల్ప్ అవసరం, చాలా అవసరం. అది మన దగ్గర మనిషి అయితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ బిఫోర్ దిస్ ఏంటంటే నేను కొంచెం నా పర్సనల్ లైఫ్లో ఆల్రెడీ మే బిగ్ బాస్ లోనే చెప్పింది, ఐఎమ్ డివోర్స్డ్, లాంగ్ బ్యాక్ డివోర్స్. దెన్ ఐ వాజ్ మై పేరెంట్స్ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు నేను మా వంశంలో నేను ఒక్కనే అబ్బాయి. సో మై పేరెంట్స్ వర్ లుకింగ్ ఫర్ దట్.
అండ్ వెన్ సోనియా మాకు వచ్చిన తర్వాత మై పేరెంట్స్ వద్దు వాళ్ళు ఎట్లా అంటే నీకు నెక్స్ట్ ఇంకా పెళ్లి చేసుకోవాలి నువ్వు అనేటప్పుడు దేవర్ ద వన్ హూ సెడ్ దిస్. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఐ లాస్ట్ మై సిస్టర్ వెరీ రీసెంట్లీ. సో ఆ టైంలో ఏంటంటే 1 year బ్యాక్ ఐ లాస్ట్ మై సిస్టర్. సో చెల్లెమ్మ నాకు చెల్లెమ్మ చాలా దగ్గర అన్నట్టు. సో ఆ టైంలో ఏంటంటే ఓన్ సిస్టర్ అండ్ తనకు హెల్త్ కండిషన్ సరిగ్గా లేకుండా వెన్ వీ లాస్ట్ హర్ ఒక 2-3 months ముందు వీ నో దట్ అంటే హెల్త్ కండిషన్ తగ్గిపోతుంది అని తెలుసు కొంచెం ఉంది. ఆ టైంలో సోనియా ఒక 3 months అనుకోండి. 3 months నన్ను చూసుకున్న పద్ధతి కానీ మా చెల్లెమ్మని చూసుకున్న పద్ధతి కానీ మా మమ్మీ డాడీని చూసుకున్న పద్ధతి కానీ అది నేను అయ్యూ అంటే నాకు సోనియా అంటే ఎందుకంత రెస్పెక్ట్ అంటే ఒక నర్స్ కూడా చేయదన్నంత అట్లా చూసుకుంది. అండ్ ఫస్ట్ మా బావ చూసుకున్నారు మా చెల్లిని, తర్వాత సోనియా చూసుకున్నారని చెప్తాను నేను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అంటే అట్లాంటి మనిషి నా లైఫ్లోకి వస్తే బాగుంటుంది అనుకున్నా. బట్ షీ వాజ్ నాట్ రెడీ ఫర్ దట్. అంటే ఏంటంటే ఆమెకు ఈ పెళ్ళిళ్ళు ఈ ఐ మీన్ లైక్ ఈ కనెక్షన్ వాటి రిలేషన్స్ మీద అసలు నమ్మకం ఉండదు అసలు. ఏంటంటే మనం బిజినెస్ పార్ట్నర్స్గా ఉన్నాము, దట్స్ ఓకే, అట్లా కుదురుతాం అన్నట్టు. అండ్ బట్ సరే మీకేమైనా ఆలోచన ఉన్నదంటే అసలు ఆమెకు పెళ్ళి అనేది ఎప్పుడు మాట్లాడదు, వర్క్ గురించి మాట్లాడదామా అనేది నేను కూడా ఎప్పుడు రైజ్ చేసేది కదా ఆ టాపిక్. బట్ వీ యూస్ టు బి వెరీ వర్కహాలిక్. అంటే ఎవ్రీడే ఒక 20 hours 14-15 hours వర్క్ చేయడము. అంటే ఈ 2 years లోనే వీ ఎక్స్పాండెడ్ లైక్ 7 branches in 2 Telugu states అండ్ డిఫరెంట్ వర్టికల్స్. అంటే మేము ఒక 4-5 డిఫరెంట్ బిజినెస్లో కూడా చేస్తున్నట్టు. సో విత్ హర్ మాకు మీరు అనొచ్చు అంటే 2 years నుండి మీరు కలిసి ఉన్నారు, పెళ్లి చేసుకుందాం అనుకుంటే మా మధ్యలో సంభాషణ ఎట్లా ఉండేదంటే ఎంతసేపు ఏం వర్క్ చేద్దాం, బిజినెస్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దాం, షేరింగ్ ఐడియాస్, షేరింగ్ థాట్స్. ఇప్పుడు నేను ఒకవేళ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ చేద్దాము అని అన్నాను అనుకోండి, నైట్కి అంతా ఒక ప్లాన్ ఏంటంటే ఇది చేద్దాం అనుకుంటారా, దీనికి ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి. తనది చేయగానే నేను ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అంటే ఒక అంత అందమైన అమ్మాయితో ఇవే మీరు మాట్లాడారు. సో ఇప్పటికీ కూడా అంటే ట్రావెల్ కదా, మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు మేము ఒక నోట్ ప్యాడ్ పెట్టుకొని అన్ని అవే పాయింట్స్ అన్నట్టు, దీనికి ఇదేం చేయాలి అదేం చేయాలి అని. అంటే వీఆర్ వెరీ హ్యాపీ దట్ మేము ఎప్పుడు కూడా కంపెనీ ఎంత ఎక్స్పాండ్ అయిందని కాకుండా ఎంతమందికి మేము ఆపర్చునిటీ ఇచ్చాం, జాబ్ ఆపర్చునిటీ ఇచ్చాం, ఇంతమందికి మనం జాబ్ అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని డబ్బులు లెక్క పెట్టడం కన్నా ఎంతమందికి జాబ్స్ ఇచ్చాము అనేది దట్ ఈస్ అవర్ సాటిస్ఫాక్షన్ ఎండ్ ఆఫ్ ద డే. నేను ఒకసారి మీ మోటివేషనల్ క్లాస్ విన్నా పర్సనల్ కూర్చొని, మై గాడ్ నాకే వెళ్ళాలనిపించింది కానీ అవకాశం లేక ఆగిపోయాయి. అంత బాగా చెప్తారు సార్. యాక్చువల్గా మీ ఏజ్ వాళ్ళు కూడా చదువుకుంటారు, వెళ్తుంటే పంపిస్తా. నిజమా? అయితే అవకాశం ఉంటే వెళ్తాను. సూపర్. సో అయితే సోనియా ఇప్పుడు తన గురించి బయట ఏం జరిగిందో మీకు తెలుసు. మీరు కంపెనీలోకి ఎంటర్ అయిపోయి ఆయన పర్సనల్ జీవితాన్ని నాశనం చేసేసి భార్య పిల్లల్ని దూరం చేసి వాళ్ళకి డైవర్స్ బలవంతంగా ఇప్పించి తనని సేమ్ బిగ్ బాస్లో చేసినట్టు ఇక్కడ చేసి తనని వశపరుచుకొని తన జీవితాన్ని అట్లా చేస్తున్నారు, పెళ్లి చేసుకుంటుంది అనేది బయట ఉన్న అపవాదు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నేను అదే చెప్పినట్టు నేను ఎప్పుడు కూడా రిలేషన్షిప్ అంటే లైక్ ఫ్యామిలీ లైఫ్ అండ్ మ్యారేజ్ లో ఎంటర్ అవ్వాలని నేను అనుకోలేదు. ఎందుకంటే ఐ హ్యావ్ బిగ్గర్ గోల్స్. సో గోల్స్ కి డిస్ట్రాక్షన్ అవుతుంది అని అనుకున్నా. అండ్ ఆల్సో నేను రెస్పెక్ట్ ఫర్ మై ఒపీనియన్స్ అండ్ ఈక్వల్ రెస్పెక్ట్ అండ్ గ్రోయింగ్ టుగెదర్ అనేది నమ్మేదాన్ని అన్నట్టు. నెవర్ ఇన్ టు దిస్ థింగ్. సో లైక్ ఈ సైడ్ లైక్ మాకు జర్నీ డిసైడ్ చేసింది. అండ్ ఓన్లీ ఆఫ్టర్ ఇది డివోర్స్ అయిపోయిన తర్వాత అండ్ ఆల్సో క్వైట్ లాట్ జర్నీ అది అప్ అండ్ డౌన్ మాకు ఎమోషనల్. శ్వేత చెల్లి అయినప్పుడు కూడా అది అయినప్పుడు అసలు నాకు అండ్ అది అయినప్పుడు కూడా పేరెంట్స్ తీసుకొచ్చిన థాట్ మాకు తీసుకొచ్చిన తర్వాత కూడా వి టుక్ టైం బోత్ ఆఫ్ అస్ లైక్ యూనో ఇప్పుడు ఎమోషనల్ ఉన్నాం మనము, కొంచెం జర్నీ ఇంకా కొంచెం టైం తీసుకుందాం ఇట్లా అని చెప్పేసి చూసినప్పుడు అర్థమైంది. అండ్ అది ప్రోగ్రెస్ అయింది, స్లోగా ప్రోగ్రెస్ అయింది. ఇట్ వాజ్ నాట్ లైక్ యూనో నేను ప్రపోజ్ చేసిన అంత ఏం లేదు. సో కాంప్లికేటెడ్, అందుకే నేను కాంప్లికేటెడ్ అని చెప్పిన. అండ్ ఆల్సో మెనీ థాట్స్ లైక్ యూనో నాకేంటంటే ఆమె కూడా కొంచెం ముందుకెళ్తే బాగుండు, ముందుకెళ్తే మనకు కొంచెం మంచిగా హ్యాపీగా ఉంటది అట్లా. అండ్ ఆల్సో విరాట్ బాబు గురించి సన్. సో
సో విరాట్ బాబు గురించి కూడా మన దగ్గర ఉంటారు లేకపోతే ఎట్లా అనేది. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ యష్కి చాలా ఇష్టం విరాట్. సో ఎట్లా ఇవన్నీ లైక్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నేను ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటాను, నేను ఎట్లా తీసుకుంటానో నాకు తెలియదు అసలు. లైఫ్ లో నేను ఇప్పుడు అనుకోలే కదా నేను ఇట్లా అనేసి. సో స్లోగా ప్రోగ్రెస్ అయితే వస్తుండే. అండ్ యా అంత మంచిగా జరిగితే అదే డిసెంబర్ లో ఇట్లా అని అనుకున్నాం మేము. అండ్ నాకు మాత్రం బేసిక్ గా నాకు ఒకటే అర్థమైంది, ప్రోగ్రెస్ టైం తీసుకున్నా అంత ఓకే, కానీ ఈ జర్నీ ఏదైతే ఉందో చెల్లెతో జరిగిన జర్నీ కానీ అండ్ అంకుల్ ఆంటీ ఇచ్చే రెస్పెక్ట్ కానీ నాకు వాళ్ళు గ్రేట్ఫుల్ ఫీల్ అయ్యి ఇస్తారో మరి ఎట్లనో నాకు తెలియదు, కానీ నాకు చాలా లైఫ్ లో చాలా ప్రెషియస్ అనిపించింది. అండ్ నేను ఎవరి మాటినా నేను ఎవరికి కన్విన్స్ కూడా కాను. లైక్ యూనో ఎవరైనా చెప్పినా నన్ను ఫస్ట్ కన్విన్స్ చేస్తే, నువ్వు మంచిగా చెప్పి కన్విన్స్ అయితేనే నాకు పాయింట్ ఉంటేనే నేను ఓకే అంట. అటువంటిది. అండ్ ఆల్సో నేను సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, నాకంటే కూడా చాలా కైండ్ యష్. నేను తప్పు ఆరోగ్యంట్ గానే ఇట్లా పోతున్నప్పుడు కూడా నన్ను కరెక్ట్ చేసింది కూడా యష్. సో దీస్ వర్ ద పాయింట్స్. నేను గ్రౌండ్ అయి ఉన్నది యష్కి అని అంటే ఇవి. జస్ట్ బికాజ్ డబ్బులు సంపాదించినమా లేకపోతే కలిసి పని చేసినామా ఇది ఒకటే కాదు. నన్ను ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నన్ను అంటే లైక్ గ్రౌండెడ్ చేసి నన్ను కొంచెం నేను మాటిన్నా అంటే ఎప్పుడైనా నేను ఒక పర్సన్ మాటిన్నా నేను అవును కరెక్టే చెప్తాను కదా మారదాం కదా అని అనుకున్నా అంటే యష్ మాటనే. నిజమేనా? ఇంతకుముందు ఎవరు అంటుండే యష్ మాట తను వింటది అంటే నేను ఆశ్చర్యపోయా. అవునా? ఆయన ఒక్కదే నేను సెకండ్ క్వశ్చన్ వేయకుండా విని సరేనా అవుతా అంతే. గ్రేట్ రైట్ అన్న. తన కోసమే ఇప్పుడు మొదటి వైఫ్ వదిలేస్తారా? That's wrong, Andy. That's wrong. I don't want to talk on that. We have our But అంటే once for all ఒకసారి అందరిలో ఒక అనుమానం అపోహ ఉంది కదా. That's not correct. We have our personal disturbances. I don't want to comment on that. So తర్వాత సోనియా నా లైఫ్ లోకి వచ్చింది and she respect my family. విరాట్ తర్వాతనే తన లైఫ్ లోకి వచ్చిందా? ఓకే. Yes. Yeah, ఇది క్లారిటీ. ఓకే. So she respects me, she respects my family. Okay. అంతకన్నా నాకు ఇంకా ఏం అవసరం లేదు నాకు. And both of us respect her also. We also care for her and ఆమెని కూడా మెల్లిగా ఆమె కూడా మంచి లైఫ్ ఉండాలి అని మేము అనుకుంటాం. సూపర్. ఇది చాలా మంచి మాట. సో హ్యాపీ. రైట్. అయితే బిగ్ బాస్ పార్ట్కి వస్తే సరే సడన్గా బిజినెస్లో బ్రహ్మాండంగా గ్రోత్ ఉంది, పర్సనల్ లైఫ్లో మీ ఇద్దరు ఒకటవ్వాలి అనుకుంటున్నారు. బిగ్ బాస్ అనేది ఒక డిఫరెంట్ గేమ్. మరి ఇప్పుడే పెళ్ళి అనుకుంటున్నారు, అప్పుడే బిగ్ బాస్లోకి వెళ్ళడం దానిలో ఎలా ఉంటుందో మీకు తెలుసు. క్యారెక్టర్ అసోసియేషన్స్ ఉంటాయి, రకరకాల నానా బీభత్సం ఉంటుంది. దానిలోకి పోయి బయటకు వచ్చిన ఎవరు బాగుపడ్డ చరిత్రలో లేదు. మన డౌన్ ద లైన్ చూసుకుంటే చాలా దరిద్రంగా ఉంటుంది అది. మరి తెలిసి ఎలా ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఇప్పుడు సోనియా బిగ్ బాస్ లోకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళడం వల్ల తను బెస్ట్ పొజిషన్ లోకి వెళ్తుంది, వెళ్ళడం వల్ల కిందికి తగ్గిపోతుంది, లేకపోతే అక్కడికి వచ్చిన తర్వాత తనకు ఆఫర్స్ రావాలి, మూవీ ఆఫర్స్ రావాలనేది కాదు. షీఈస్ డూయింగ్ వెరీ గుడ్ ఇన్ ద బిజినెస్. సో తనకు అది అవసరం లేదు. ఓకే. బట్ నేను చెప్పింది ఏంటంటే ఆ బిగ్ బాస్ షోలో అన్ని వాట్ షుడ్ ఐ సే అన్ని ఇన్స్టాన్స్ చూపిస్తూ ఉంటారు కదా, అన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి చేస్తారు కదా. అండ్ షీఈస్ వెరీ గుడ్ ఎట్ దట్. అంటే షీఈస్ వెరీ గుడ్ ఎట్ హ్యాండ్లింగ్ ద పీపుల్. ఆమె క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. అంటే కపట నాటక సూత్రధారి అట్లన్నా అట్లా కాదు. సరే తను ఇప్పుడు బిగ్ బాస్ షోలో చాలా కాంట్రవర్సీ ఉమెన్ గా నిలబడింది. రకరకాలుగా ఎన్ని బిరుదులు, కపట నాటక సూత్రధారి కావచ్చు, ఇక రకరకాల పేర్లతో బయటకు వచ్చింది. చాలా క్యారెక్టర్ అసాసిన్ చేశారు తనని. ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఎవరు క్యారెక్టర్ అసాసినేట్ చేసింది ఎవరు అంటున్నా? అదే ఇప్పుడు నిఖిల్తో తనకున్న రిలేషన్ కావచ్చు, పృథ్వీతో రిలేషన్ కావచ్చు, వాళ్ళు తమ్ముడు అన్న కూడా వినకుండా బ్యాడ్ గా సంబంధం. మీరు అనేది ఆడియన్స్ కామెంట్స్ రూపంలో కొందరు రివ్యూయర్స్ కావచ్చు, ఆదిరెడ్డి లాంటి రివ్యూయర్స్ కావచ్చు, అంటే చాలా బ్యాడ్ గా పోర్ట్రే చేశారు కదా. మీకు ఎట్లా అనిపించింది? అరే తప్పు చేసామా పంపించి. నేను ఇప్పుడు ఇన్ని బిజినెస్ చేస్తున్నా నాకు అసలు ఆ 1 hour లో కూడా కొంచెం చూడడం తక్కువే టైం ఉంటుంది నాకు. మా మేనేజర్ ఇట్లా చూపిస్తూ ఉంటాడు కొంచెం ఈ పార్టీ ఇట్లా అని. నాకు అది షో చూసి దాని కింద కామెంట్స్ చూసి వాళ్ళు ఏమనుకున్నారు, ఐ నో హర్ తను ఏంటని నాకు తెలుసు. ఇప్పుడు మీరు నాకు ఇంకా వేరే పాయింట్స్ చూపించినా కానీ సోనియా అంటే నాకు తెలుసు కదా. ఇప్పుడు 2.5 years నాకు తెలుసు. సో తెలిసిన సోనియాకి ఇప్పుడు మీరు ఏదో వీడియో చూపిస్తే నాకు
ఐ నో హర్ రైట్. నాకు మీరు ఇంకా ఎన్ని చూపించినా నాకు ఏం చూపించినా దట్ వోంట్ ఎఫెక్ట్ మీ. ఒక 1% కూడా నాకు ఎఫెక్ట్ ఇవ్వదు. ఐ నో సోనియా. సోనియా ఎట్లా వర్క్ చేస్తుందో అని అడగండి. ఇప్పుడు సోనియా నాట్ ఓన్లీ దట్, ఒక చిన్న వర్క్ ఒక 5 hours వర్క్ చేయాలి, అక్కడ కూడా ఆమె ఎంత స్ట్రైట్గా ఉంటుందంటే అక్కడ కూడా తప్పించుకో, ఒక అంత పర్ఫెక్ట్గా చేస్తుంది ఆ పని. ఏదో నాదే కదా కంపెనీ నేను చేయకపోతే ఏంటి అని తప్పించుకో, అంతే పర్ఫెక్ట్గా అంతే ఫోకస్డ్గా హార్ట్ పెట్టి పనిచేస్తుంది. అది చాలా సందర్భాల్లో చూసాను నేను. నాకు సోనియా 2.5 years తెలుసండి. సో నా లైఫ్లో టఫ్ ఫేజ్ వచ్చినప్పుడు తను ఎట్లుంది, బెస్ట్ ఫేజ్ వచ్చినప్పుడు తను ఎట్లుంది. ఇప్పుడు లెట్స్ సే తన దగ్గర బిజినెస్లో పెట్టినప్పుడు ఐ డి నాట్ ఏదో ఊరికే వచ్చారని కాదు, ఐ ఆస్క్డ్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్. నేను ఏంటంటే అమ్మాయి చూడడానికి బాగుంది, పని చేస్తా అంటుంది కాబట్టి ఫ్రీగా వచ్చేసే నీకు షేర్ ఇస్తా అనలేదు. ఈ బ్రాంచ్కి ఇంత ఇన్వెస్ట్మెంట్, ఇంత షేర్ ఇవ్వాలంటే మీరు ఇంత ఐ మీన్ లైక్ ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేస్తేనే అందులో షేర్ ఇస్తా. బికాస్ నేను కష్టపడి ఇంత పైకి వచ్చాను. అమ్మాయి ఏదో వచ్చింది చూడడానికి బాగుంది అంటే వచ్చిన వాళ్ళందరికి ఇవ్వలేను కదా. ఇచ్చిన తర్వాత నాకు ఒక పీరియడ్ ఉందండి ఎట్లా పని చేస్తుంది. షీ వర్క్ లైక్ ఎ డెవిల్. ఇప్పుడు మీరు ఆ పని ఎట్లా చేసింది, నా బిజినెస్లో వర్క్ ఎట్లా చేసింది, ఏ కంపెనీలో ఎంత కాంట్రిబ్యూట్ చేసింది. ఇప్పుడు ఒక పేరెంట్ వచ్చినప్పుడు షీఈ్ ద సిఎఫ్ఓ. ఇప్పుడు కంపెనీలో సిఎఫ్ఓ లెవెల్లో ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు నాకు క్లయింట్ కానీ స్టూడెంట్ వచ్చినప్పుడు బయటికి వెళ్ళాల్సిన అవసరం. షీ డోంట్ కేర్ దట్. నేను ఒక యాక్ట్రెస్ని నేను వెళ్ళను, షీల్ గో టాక్ దేర్. అండ్ వాళ్ళ దగ్గరికి ఏంటంటే ఒక క్లయింట్ అన్నప్పుడు క్లయింట్ ఈజ్ గాడ్ అంటారు కదా, క్లయింట్ ఈజ్ గాడ్ అనే దాన్ని పెట్టుకొని నేను అది నేర్చుకున్నాను దగ్గర నుండి. ఎంత కిందికైనా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంది. అండ్ ఐ మీన్ ఒక క్లయింట్ ఈజ్ గాడ్ అనే దాన్ని షీల్ బిలీవ్ దట్. అంటే అంత పర్ఫెక్ట్గా ఉండి ఒక బిజినెస్ని అంత పర్ఫెక్ట్గా చూసినప్పుడు మనం డెఫినెట్గా సక్సెస్ అవుతాం. కరెక్ట్. సో అక్కడ నుండి దానికి ఆపర్చునిటీ ఇచ్చిన కొద్దీ నేర్చుకుంటూ వచ్చింది. సో వెళ్ళారు అక్కడ ఎట్లా జరుగుతుంది, మీ రిలేషన్ ఎఫెక్ట్ అవుతుందని ఎప్పుడైనా అనిపించిందా? ఆనెస్ట్గా చెప్పండి. అంటే అక్కడ అయితే నేను మామూలుగా కూడా నేను ఏమనుకుంటా అంటే నన్ను కంప్లీట్గా రీడ్ చేసిందంటే యశే. అంటే లైక్ యూనో నేను నెక్స్ట్ ఏం ఆలోచిస్తా, నేను నెక్స్ట్ ఏం చేస్తా అని తెలిసిందైనా యశే. అండ్ నేను ఒక మనిషిని దగ్గర తీసుకుంటే ఎంతవరకు దగ్గర తీసుకుంటా, అండ్ ఒక మనిషిని తీసుకోలేకపోతే అసలు ఎట్లా తీసుకోను అనేది కూడా ఆయనకు తెలుసు. మేము ఇదివరకు మాట్లాడుకున్నాము చాలాసార్లు. నువ్వు ఎందుకు వీళ్ళని ఒకసారి వద్దు అని అనుకుంటే వద్దు అన్నట్టే ఎందుకుంటావు అమ్మా, ఇట్లా అట్లా ఉండొద్దు ఇట్లా అని నేర్పించుకోవడము లేకపోతే చెప్పడము అటువంటి డిస్కషన్స్ కూడా అయినాయి. కాబట్టి ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ వరీడ్. అండ్ అంటే తెలిసిపోతుంది యష్కి లైక్ యష్ అంటే అమెరికా నుంచి వచ్చాడు ఇవన్నీ సరే ఓకే కామన్ అనుకుంటాడు. వాళ్ళ పేరెంట్స్ అసలు యష్ కంటే అసలు నన్ను ఇంకా ఘోరంగా నమ్మేదంటే ఆంటీ అంకులే. అసలు వాళ్ళకి నువ్వు వెళ్ళి నువ్వు ఇంకేమన్నా చూపి వాళ్ళు నేనేందో వాళ్ళకి తెలుసు. నేను ఎట్లా చూస్తా ఒక మనిషిని లైక్ యూనో మేడ్స్ అయినా నేను ఎట్లా చూస్తా, ఎవరిని ఎట్లా దగ్గర తీసుకుంటా అనేది వాళ్ళకి తెలుసు. నేను ఐ విల్ గో లైక్ సమ్మయ్య అని ఉంటాడు, ఆయన పోయి హక్ చేసుకొని మంచిగా ఉన్నావా బాబా ఇట్లా అని చెప్పేసి మాట్లాడితే అంకుల్ మంచి హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ అందరు ఊర్లో కూడా అట్లనే చెప్తారు అన్నట్టు, మంచిగా దగ్గర తీసుకొని మాట్లాడుతుంది అందరినీ ఇట్లా అనేసి చూస్తారు. అండ్ యష్ వాళ్ళ అత్తమ్మ ఉంటుంది, మేనత్ ఉంటుంది. అసలు ఆమెనైతే నేను ఆమెకి అసలు పవన్ కళ్యాణ్ నేను అట్లా చూస్తుంది ఆమె. సో అది వాళ్ళు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చూసిర్రు నేను ఎవరిని ఎట్లా ట్రీట్ చేస్తే ఎట్లా ఎంత ప్యూర్గా ఉంటా ఇట్లా చూసిర్రు. కాబట్టి నా దగ్గర ఉన్న వాళ్ళు, నా క్లోజ్ పీపుల్, నా ఫ్యామిలీకి ఎప్పుడు కూడా నాతో ఇటువంటి ప్రాబ్లం లేకపోతే ఇట్లుందేంది అనేది రాలేదు. ఎందుకంటే దే నో నేను ఎంతవరకు వాల్యూ ఇస్తా ఒక మనిషికి అండ్ ఎట్లా చూస్తా అనేది వాళ్ళకి తెలుసు. అండ్ చూసేటోళ్ళకి ఏమైనా కొత్తగా అనిపించవచ్చు సడన్ గా ఈ అమ్మాయి బయటికి రాగానే ఇట్లా అని. లేకపోతే డెఫినెట్గా నేను చెప్తాను, ముందు వెనక మొత్తం కంప్లీట్ స్టోరీ చేస్తే పక్కా నువ్వు కూడా అర్థం చేసుకుని అరే ఎంత మంచి బాగుంటారా వీళ్ళు, ఎంత మంచిగా ఉన్నారా వీళ్ళు అనే హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఇప్పుడు మీరు సోనియా హగ్ చేసుకుందని మాట్లాడుతున్నారు కదా, నేనేమంటున్నాను ఇప్పుడు మా మేనత్త వాళ్ళ బాబు నా మేనబాబు ఉన్నారు కదా. సో సోనియా మా బావ దగ్గరికి వెళ్ళగానే అన్నయ్య అని ఆయనకి ఇంకా ఏంటంటే ఇప్పుడు తింటావా చేస్తావా ఇట్లా హగ్ చేసుకుంటుంది. ఐ మీన్ లైక్ చాలా కార్డియల్గా ఉంటుంది. ఇప్పుడు తను బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత వరంగల్లో ఉంటారు మా బావ. ఆయన ఏంటి అసలు ఇంకా ఎవ్రీ డే ఏదో
మన పొలిటీషియన్ కి పాలిటిక్స్ లో ఉంటే ఇస్తారు కదా, మా చెల్లి ఉన్నదిరా అక్కడ, మా చెల్లి ఉన్నదిరా ఓటింగ్ కి దానికి మా బావ అంటే చెల్లెమ్మ వాళ్ళ మా బావ కూడా సోనియాకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళ బాండింగ్ కూడా చాలా బాగుంటుంది అన్నట్టు. సో నా ఫ్యామిలీకి వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తారు సోనియా ఐ మీన్ లైక్ ఈక్వల్ ఇవ్వడం కదా ఇది. ఇప్పుడు సోనియా ఇస్తేనే కదా వాళ్ళ దగ్గర నుండి వచ్చేది, వాళ్ళు ఇస్తేనే కదా సోనియా దగ్గర ఇచ్చేది. సో అందరూ కూడా బాగా చూసుకుంటారు సోనియా. సో ఇవన్నీ ఇప్పుడు మీరు అన్ని చెప్పారు కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ కామెంట్ చేసే వాళ్ళు కావచ్చు, రివ్యూ చేసే వాళ్ళు అందరు కావచ్చు, ట్రోలర్స్ అనుకున్నాం, వాళ్ళు ఎవరైతే అంటే సోనియాని ఇట్లా చేస్తే ఈ కామెంట్ పెడితే వాళ్ళకి ఆమె ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అని అనుకుంటే అడుగును వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనుకుంటున్నారు. సెన్సిటివ్ ఉండాలా నాకంటే, నాకు కాబట్టి యష్ లాగా సపోర్టివ్ గా ఉన్నారు అండ్ నేనంత ఫియర్లెస్ గా ఉన్నా కాబట్టి నాకు ఆ కనెక్షన్ అండ్ ఎవ్రీథింగ్ నాకు వర్కౌట్ అయింది. కానీ నాకు పీపుల్ ఆల్సో షుడ్ బి సెన్సిటివ్ అబౌట్ దాట్, ఎవరిని ఎందుకు అట్లా చేస్తున్నాము అనేది. అండ్ ఐఎమ్ సో లక్కీ అండ్ ఐఎమ్ గ్రేస్, లైక్ గాడ్స్ గ్రేస్ నాకు ఉంది కాబట్టి నేను బయటకు వచ్చినాక కూడా నేను నా పక్కన అందరు టీం వాళ్ళు చెప్తుండే, మామూలుగా చెప్తుండే చాలా నెగిటివ్ అయింది ఇట్లా అని చెప్తున్నా, యష్ ఏమన్నాడు అని అన్నది అంతే. నేను ఎవరు నాతో నాకు అవసరం లేదు, యష్ ఏమన్నాడు, యష్ ఎట్లా ఫీల్ అవుతాడు అన్న, అంటే ఏమో మనం తెలియదు ఇట్లా అని అంటుండే. ఫైన్ అనుకున్నా. యష్ వస్తే అసలు హక్ చేసుకున్నా సూపర్, అసలు నువ్వు అసలు వెరీ వెల్ ప్లేడ్ అని అన్నాడు. ఓకే వాట్ ఐ థాట్ ఇస్ లైక్ నేను ఏమనుకున్నానంటే అక్కడికి వెళ్ళిన తర్వాత స్ట్రాటజీ అట, ఏదో గేమ్ అట, కాబట్టి అవును ఆర్మీలు సైన్యాలు ఏం ఏర్పాటు చేసుకోలేదు పోయేటప్పుడు. అసలు మాకు చెప్తే సోనియా ఆర్మీ అని మేమన్నా తయారు చేసేవాళ్ళం కదా. నేను అనుకున్నది ఏంటంటే, నేను ఎక్స్పెక్ట్ చేసిన సోనియా దగ్గర నేను లైక్ నేను ఏం అవ్వద్దు అనుకున్నానంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈమె వీళ్ళ గురించి పక్క వాళ్ళ దగ్గర మాట్లాడడం, అంటే యాజ్ పార్ట్ ఆఫ్ ద గేమ్ ఉంటది కావచ్చు, వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మాట్లాడడం, లేదా ఏమన్నా ఐ మీన్ నీచోని మాట్లాడే దగ్గర మాట్లాడకుండా ఉండడం అట్లా ఉంటది ఏమని అనుకున్నాం. బట్ షీఈ్ నాట్ దట్ పర్సన్. అంటే ట్రైన్ అప్ చేయలేదా దాన్ని పోయేటప్పుడు గేమ్ లో ఎట్లా ఆడాలి ఎలా? అసలు యాక్చువల్ గా ఒక 4-5 days ముందు అనుకుంటే, అప్పటి వరకు షీ వాజ్ నాట్ రెడీ. నాకు ఇంకా వెళ్ళమని చెప్తున్నా, బట్ షీ వాజ్ నాట్ రెడీ. అంటే 5-6 days వరకు, లాస్ట్ 3-4 days లో షాపింగ్ అని అదని అయిపోయింది తప్ప ఐ డోంట్ నో. నాకు ఇంకోటి ఏంటంటే అట్లా ఇలా ఆడాలి ఇలా అని ప్లాన్ చేసుకుంటే అది వర్కౌట్ అవుతుంది ఆ బిగ్ బాస్ లో నాకు తెలియదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, నో వన్ కెన్ డీకోడ్ బిగ్ బాస్ అని నేను అనుకుంటా. అవునా? ఓకే, అంటే కొంచెం ఆర్మీలు పెట్టుకున్న వాళ్ళు సక్సెస్ అయిన చరిత్ర ఉంది కొంచెం, బట్ పెట్టుకుంటే బాగుండేదేమో. బట్ ఐ థింక్ నాకు కూడా ఏదో చిన్న ఆర్మీ ఉన్నట్టున్నది. అందరు అన్ని చోట్ల అంటే జీరో పిఆర్ తో మీద కదా పెట్టుకోవడం అట్లా చేయలే. బట్ ఐఎమ్ హ్యాపీ, నాకు కూడా వచ్చిరు కొంతమంది మంచి ఆర్గానిక్ ఫ్యాన్స్. ఐ వాస్ షాక్డ్ రైట్. ఒక వీడియో చూపించింది, సోనియా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అక్కడ వాళ్ళ బిగ్ బాస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి తన్ని అక్కడ, నేను నా కనీసం నాకు నా డ్రెస్సెస్ కి కూడా నువ్వు స్పెండ్ చేయకు అని చెప్పేసి పోయినా. ఎంత ఇచ్చారు బిగ్ బాస్ కి? బిగ్ బాస్ వాళ్ళైతే ఎన్నో కోటి ఇచ్చాను బిగ్ సోనియాని అక్కడ ఉంచడానికి చెప్తున్నారు. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఏదో కార్ వెళ్తుంది అనుకున్న స్టూడియోస్ కి, అందులో యష్ ఉన్నారు, 2 suitcases పట్టుకొని వెళ్ళారు. నా 2 suitcases ఎంత డబ్బు పడుతుంది, అండ్ నాకు ఎన్నో 100 crores ఉన్నాయట, అండ్ సోనియాకి 20 crores ఉన్నాయట. నాకు చెప్పలేదు ఎప్పుడు. అదే 50 కోట్లు కదా, పర్సనల్ 20 crores నాకు ఎప్పుడు చెప్పలేదు. మరి నాకు 100 crores ఉన్నాయట. సో ఒక ల్యాంబోర్గినీ కార్ పెట్టి 100 crores ఒప్పుకుంటారు. ల్యాంబోర్గినీ కార్ పెట్టి అది నాదే అంటున్నారు. అది ఇక్కడ చూడాలి ఇంకా. సరే, సడన్ గా షో అయిపోగానే దుబాయ్ ఎందుకు పారిపోయారు ఇద్దరు? పారిపోయాను. సో యాక్చువల్గా ఏంటంటే మేము షో అయిపోగానే ఐ థాట్ వేరే ఐ మీన్ ఒక 30 days వేరే అంబియన్స్ లో ఉంటారు కదా, ఫోన్ యూజ్ చేయకుండా ఇట్లా ఉంటారు కదా. సో ఆ టైంని నేను ఐ వాంట్ టు స్పెండ్ విత్ హర్. సో నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసి అంతా చేశాను. బట్ తను ఏంటంటే అందరినీ వచ్చి అందరితో ఉంటాను, ఏంటంటే ఎవరికైనా క్యూరియాసిటీ ఉంటుంది ఎట్లా అయింది అని తెలుసుకోవాలి. సో బట్ బయటికి రాగానే నేనే తను రిసీవ్ చేసుకున్నాను. ఐ హ్యావ్ అ ప్లాన్ దట్ ఇప్పుడు 10 o'clock 10:30 నేను షీ కేమ్ టు మీ. ఐ సెడ్ దట్ 1 o'clock ఫ్లైట్ దుబాయ్ వెళ్దాం అనుకుంటున్నా, బట్ ఇఫ్ యూర్ ఓకే, వద్దు అంటే వద్దు, వీ కెన్ గో హోమ్ అన్నాను. హి సెడ్ నో దట్స్ ఫైన్, వాట్ ఎవర్ యూ సే అన్నది. అసలు అక్కడ నుండే ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. ఐ మిస్డ్ హిమ్, లైక్ మిస్ అయినా. అండ్ చూసాం ఆ బ్యాడ్జీలు వేసుకొని తిరిగారు, పాటలు పాడారు. మళ్ళీ ఒకసారి మా ప్రేక్షకుల కోసం. అయ్యో అసలే లిరిక్స్ రావు ఆల్రెడీ, వద్దులే.
రైట్. సో ఏంటి నెక్స్ట్, వాట్ నెక్స్ట్? కొత్తగా ఏం లేదు, లైక్ నాకు కొత్తగా ఏం అనిపించట్లేదు. వీఆర్ ఇన్ టు ద బిజినెస్ Okay. ఎవ్రీ డే, మాక్సిమం టైం ఐ స్పెండ్ విత్ హర్. సో అది కంటిన్యూ అవుతుంది, అంటే కొత్తగా చేసేది ఏం లేదు. Okay. అండ్ నాకు ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా కొత్తగా ఏం మళ్ళీ నథింగ్ పెళ్ళి కూడా ఇదేనా? Nothing. ఇవాళ ఎంత వచ్చింది, రేపు ఎంత? సో వి నెవర్ కౌంటెడ్ మనీ. ఓకే. శ్రీనివాస్ భాయ్, మేము ఎప్పుడు మనీ కౌంట్ చేయలేదు. బట్ అవర్ హ్యాపీనెస్ ఈజ్ లైక్ క్రియేటింగ్ మోర్ ఎంప్లాయ్మెంట్. అంటే యాజ్ అ పర్సన్గా ఎంత గ్రో అయ్యాం మనం. అండ్ తను ఎప్పుడు మాట్లాడినా కానీ ఇన్ని హోమ్స్ పెట్టాలి. మేము ఒక 100 గర్ల్ చిల్డ్రన్ ఒక స్టార్ట్ చేసాము. 100 గర్ల్ చిల్డ్రన్లో ఒక 12 to 13 పీపుల్ని మేము ఆల్రెడీ దత్త తీసుకొని. ఇన్ఫాక్ట్ నేను చెప్తున్నా సోనే, ఫస్ట్ మా మీటింగ్లో ఇండియాకి వచ్చాక మేము మాట్లాడుకుంది అదే, నాకు ఏదైనా చారిటీ చేయాలని ఉంది బిఎస్పీ, ఏం చేద్దాం ఫస్ట్ మాట. సో నాకు అక్కడే కనెక్ట్ అయ్యాడు బాగానే. రాగానే బిజినెస్ చేయాలంటారు ఎవరైనా, కానీ చారిటీతో మొదలు పెట్టరు కదా. బిజినెస్ లో కూడా నేను బిజినెస్ లో ఎంటర్ అయినాక అసలు నేను టోటలీ డిఫరెంట్ పర్సన్. మళ్ళీ బిజినెస్ అనేది బిజినెస్, ప్రాఫిట్ చూడాలి, లాస్ చూడాలి. యష్ ఇస్ నాట్ లైక్ దట్. యష్ డైలీ బేస్ లా హిస్ నేచర్ ఇస్ లైక్ సర్వీస్ ఓరియంటెడ్ నేచర్, ఇట్లా అన్నట్టు ఉంటాడు. దట్స్ వేర్ ఐ మూవ్డ్. ఎందుకంటే తన కష్టాలు, అమెరికాలో తన పడ్డ కష్టాలు అవన్నీ. అంటే నేను చాలా తక్కువ స్థాయి నుంచి వచ్చింది. నేను ఏంటంటే అసలు చాలా తక్కువ స్థాయి నుంచి వచ్చాము. డబ్బులు నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే, నా దగ్గర ఇప్పుడున్న డబ్బులతోని నేను ఈ రోజు నేను రిటైర్ అయితే నేను ఉన్నంత వరకు నా నెక్స్ట్ జనరేషన్ కూడా హ్యాపీగా ఉండేంత ఉన్నారు. బట్ ఐ స్టిల్, అంటే ఇప్పటికి కూడా ఇంతసేపు ఎందుకు పని చేస్తానంటే, ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ మనీ. ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు నన్ను చూస్తే, మమ్మల్ని చూస్తే ఒకటి నేర్చుకోవాలి అనే దాంతో ఉంటాం అన్నట్టు. నిజానికన్నా అంటే సరే ఇది అయిపోయింది. మీ కంపెనీ కానీ ఇప్పుడు మీరు చేస్తున్న వర్క్ గురించి కానీ, అమెరికా డ్రీమ్స్ చాలా మందికి చాలా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి. సో మీరు గతంలో అనుభవించిన కష్టాల దృష్టి కావచ్చు, ఏది చూసినా మీరు ఇస్తున్న కంఫర్ట్ ఏంటి, మీ దాని యూఎస్పీ ఏంటి? యాక్చువల్గా యూఎస్పీస్, నేను అన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నా కాబట్టి నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, నా చాలా ఇంటర్వ్యూస్ ఉంటాయి ఎడ్యుకేషన్ రిలేటెడ్గా. నేను నా టైం ఇన్వెస్ట్ చేసి నేను వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వాలనేది నా పాయింట్. అండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అనేది చాలా అఫోర్డబుల్ అనేది చెప్పాలనుకుంటున్నాను. ఓకే ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. సో మీ కపుల్ అలా దుమ్ము లేపాలి మార్కెట్లో. సో మీరు తర్వాత సినిమాలు కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు బహుశా చాలా అవకాశాలు వస్తాయి. నేను అందుకని నేను ఎక్కడ కూడా నేను ఆర్టిస్ట్ అండ్ సోషల్ వర్క్ ముందు పెడతాను. ఐ వాంట్ టు బి అన్ ఆర్టిస్ట్. నేను యాక్టింగ్ కంటిన్యూ చేస్తాను. ఇది ఆపరేషన్స్. వర్మ ఫోన్ చేశాడా మళ్ళీ వచ్చాక? ఇంకా లేదు, నేను ఫోన్ పట్టుకోలేదు. టాస్క్ కంప్లీట్ చేసేవాడి. నో పాపం ఆయన అసలు ఆయనకి తెలియదు కూడా. ఓకే, సో ఆపరేషన్ సోనియా కంప్లీట్ చేశారు. జనం మీద కోపం ఉందా? ఓట్లు వేయలేదు, లేదంటే నన్ను బయటికి పంపించేశారు అని? నో. ఇంకా నేను ఐఎమ్ సో హ్యాపీ. నా పేరు మీద ఇంకా 50 అట్లీస్ట్ 50 రివ్యూవర్సా మామూలు చెప్తుండే, తమ్ముడు చెప్తుండే చాలా కొత్త రివ్యూవర్స్ వీళ్ళందరూ వచ్చిర్రు ఇట్లా అని. ప్లస్ అంతమంది బతికిర్రు చాలు. ముఖ్యంగా ఆదిరెడ్డి గురించి ఏంటి? ఆదిరెడ్డి అండ్ ఐ థింక్ గీతు అనుకుంటా కదా, వీళ్ళిద్దరు చాలా తీసుకున్నారంట. బట్ యూనో సీ అల్టిమేట్లీ వాళ్ళది కూడా వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. బట్ చేసుకొని అంతే. నేనేం దాని నుంచి నాకు కోపం అంతా నాకేం లేదు. కానీ లైక్ యూనో కోపం పెట్టుకుంటే ఇప్పుడు నేను ఎంతమంది మీద పెట్టుకొని నేనేం చేయాలి? నేను చేయాలనుకుంటే నేను చేయగలుగుతా, కేసు వేయచ్చు, నేను లీగల్ గా ఫైట్ చేస్తే అసలు వాళ్ళు దించేదాకా నేను ఊరుకోను. కానీ యష్ ఆల్వేస్ సేస్ నీ ఎనర్జీ మంచి వాటి మీద పెట్టు. నేనేమంటా అంటే నువ్వు సొసైటీని క్వశ్చన్ చేయాలి, నువ్వు అట్లా చేయకపోతే వేరే వాళ్ళకి కూడా అవుతుంది కదా ఇట్లా అనేసి అంట. ఇన్స్టెడ్ యష్ ఏమంటాడంటే నువ్వు పాజిటివ్గా నువ్వు డ్రైవ్ చేయి, నీ ఎనర్జీ వేరే దాంట్లో పెట్టు. అండ్ ఇది నువ్వు చెప్పాలనుకునేది నువ్వు నీ యూట్యూబా, నీ పర్సనల్ ఇన్స్టాగ్రామా అట్లా నువ్వు చెప్తా ఉండు. అండ్ ఆల్సో నువ్వు చేసే వర్క్ కూడా చూస్తూ ఉంటారు జనాలు, దాంట్లో నుంచి పాజిటివ్గా పిక్ చేసుకుంటారు. సో ఆ స్ట్రెంత్ తెచ్చుకోవాలి. ఎంతసేపు 100 మంది నీకు అగేన్స్ట్ 100 మందిని ఫైట్ చేసుకుంటా పోతా ఉంటావు. వాట్ ఆర్ యూ గెయినింగ్? నువ్వు ఒక గంట సేపు కూర్చొని నువ్వు ఆ బిజినెస్ చేస్తే నువ్వు వాళ్ళకి కూడా ఉల్టా తీసుకుపోయి తిండి పెట్టొచ్చు. ఇంకా నువ్వు పోనీ అని చెప్పేసి అంటాడు యష్ ఇట్లా. ఇప్పుడు యూట్యూబ్లో ఒక వీడియో పెట్టడం వల్ల, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పెట్టడం వల్ల చూసి నేర్చుకునే వాళ్ళ, లేకపోతే ఇప్పుడు తిట్టే వాళ్ళు కావచ్చు, అట్లా అనే వాళ్ళు కావచ్చు. నేను ఏమంటున్నా ఇప్పుడు ఒక అబ్బాయి చేయబెట్టుకున్నారు. సో వాళ్ళకి ఒక రిలేషన్ పెట్టి అట్లా చేసి కామెంట్స్ పెడుతున్నారు కావచ్చు. ఓకే, సో అట్లాంటి దేశంలో ఉన్నాయి ఇవాళ మనం. ఓకే, సో ఇప్పుడు రేపు పొద్దున ఒక అమ్మాయి మీద అటాక్ అయిందో ఇంకేదో విషయం అయితే ఈ కామెంట్ పెట్టే వాళ్ళ క్యాండిల్ పెట్టుకొని దొరుకుతారు.
సో అంటే అంటే ఎక్కడున్నాం మనం అనేది తెలియదు నాకు. అంటే ఇప్పుడు దాన్ని అంతా కాదు కదా, అంత నెగిటివిటీ ఎందుకురా బాబు, అంటే ఐ మీన్ ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేయడం అంతా ఎందుకు? దట్స్ అ షో, ఎంజాయ్ ఇట్ యాజ్ అ షో. ఇఫ్ అంటే నేను ఏమంటే ఆమె చేయబెట్టుకుంది కావచ్చు, దానివల్ల దే ఆర్ గెటింగ్ సమ్, అది వాళ్ళకి నచ్చట్లేదు అనుకుందాం, చూడకండి. లేకపోతే సరే, దెర్ ఈస్ అ లిమిట్ ఫర్ దట్. అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. నీకు నచ్చకపోతే చూడకపోవచ్చు, బట్ సరే, దే హ్యావ్ ఆల్ ద రైట్స్ టు కామెంట్. అంటే మనం ఏ దేశంలో ఉన్నాం అంటే ఎవ్రీ వన్ హ్యాస్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. కానీ ఆ ఎనర్జీ, అంత ఎనర్జీ పెట్టి చేస్తున్నారు ఏంటంటే, ఇప్పుడు ఒక షోలో అట్లా చేయడం వల్ల అంటే నేను ఎప్పుడు ఆలోచిస్తాను, అంత టైం పెట్టి అంత చూస్తున్నారు ఎంజాయ్మెంట్ కోసం, దట్ ఫైట్ తీసుకొని దానికి అంతంత పెద్ద కామెంట్ రాసి దానికి రిప్లై ఇచ్చి ఒకరు ఎట్లాంటి ఐ మీన్ లైక్ దే ఆర్ ఆల్ బాట్ కామెంట్స్ ఐ థింక్. బట్ ఒక మెసేజ్ని ఒక 20-30 వాట్ ఇన్స్టా పేజెస్లో పెట్టడం అక్కడ అంత, అంటే నాకు ఒక రియల్ ఫ్యాన్ అట్లా ఉండడం నేను అనుకుంటున్నాను. దేర్ ఆర్ కొన్ని కామెంట్స్ నాకు చూపిస్తారు, వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చినా రాకుండా, మేడం మీరు ఇట్లా బాగా ఆడారు ఇట్లా అని చెప్పేసి వాళ్ళకి వచ్చిన లాంగ్వేజ్లో దే అప్రిషియేట్ ఇట్. అవి కొన్ని చూసిన నేను. అంత బాగుంది. కానీ అర్జున్ ఏంటి అంత భయంకరంగా మిమ్మల్ని ఒక ఆట ఆడుకున్నాడు, మీరు కూడా మీరు ఇట్లా లైవ్ లో ఆడుకోమని చెప్పండి ఒక్కసారి. నేను అదే అనుకున్నా, రికార్డెడ్ అండ్ నేను గంటన్నర మాట్లాడితే 28 నిమిషాలు తీసుకున్నాడు. అండ్ లైక్ నేను అవుట్ రైట్ చెప్పినా, నేను రియాక్టివ్ మోడ్ లో చెప్తానా, నీకు హర్ట్ అయితే నేనైతే ఏం పట్టించుకోను, అడిగే క్వశ్చన్లు అట్లున్నాయంటే నా డ్యూటీ నేను చేసేది, నా డ్యూటీ సోనియా నువ్వు చెప్పేది నువ్వు చెప్పుకో అన్నాడు. ఆయన కూడా ఏం చేస్తాడు పాపం, ఆయన డ్యూటీ ఏం చేయాలి. అది టూ హార్ష్ అనిపించింది నాకు. అంటే బిగ్ బాస్ మీద పగబట్టాడు, కంటెంట్ లేదు కదా పాపం, వాళ్ళకి టీఆర్పీని లేదు కదా, మరి బిగ్ బాస్ షో నడవాలి కదా మరి. వాళ్ళకి ఐ థింక్ 4 ఇంటర్వ్యూకి రాంది నా దానికి వచ్చింది, 4 మొత్తం కలిపి మీద ఒక్కదానికి వచ్చింది. మరి సో అండర్స్టాండబుల్, పోనీ బిజినెస్ కదా అల్టిమేట్లీ, లెట్ దెమ్. అండ్ అర్జున్ అదే అంటున్నా కదా, ఇప్పుడు వీళ్ళందరూ ఏదో అర్జున్ అసలు చంపేశాడు చింపేశాడు అని మాట్లాడుతున్నారు, లైవ్ లో వచ్చి చింపరారా ఒకసారి చూద్దాము అని అనుకోవచ్చు. అర్జున్ పేరు వచ్చింది. బట్ లైక్ పాపం ఆయన కూడా ఇక డ్యూటీ ఆయన చేస్తాడు, ఇక ఆయన యాంకర్ చేస్తాడు అంతే. అట్లని కాదు కదా, అంటే అంత నెగటివిటీని మూట కట్టేసి మీ నెత్తిలో పెట్టేసి బయటికి దట్స్ వాట్ హ్యాపెన్ ఇన్ బిగ్ బాస్. ఇప్పుడు బిగ్ బాస్ కూడా నువ్వు ఇప్పుడు కంటెస్టెంట్ నువ్వు తీసుకున్నది, నువ్వు ఇన్ని ఎలిమెంట్స్ చూసి తీసుకున్నావు, నువ్వు ఇట్లా బయటికి పంపించినప్పుడు కూడా నువ్వు దిస్ ఇస్ లైక్ నీ బిగ్ బాస్ షో గనక నేను అనుకున్నట్టు ఆ పర్సనాలిటీ షో లేకపోతే లైఫ్ షో ఇట్లనే నిజం అయితే గనక నువ్వు అన్ని కలిపి మాట్లాడి ఇంట్రో ఇచ్చి నువ్వు చెప్పాలి. లేదు అది కూడా లైవ్ లో పెట్టు, నువ్వు బిగ్ బాస్ బస్ కూడా లైవ్ లోనే పెట్టు, ఎందుకంటే లైవ్ లోనే నువ్వు నా క్యారెక్టర్ పోర్ట్రే చేసినావు కదా, సో ఇక్కడ ఇంకా క్లియర్ గా వస్తుంది కదా. లైవ్ లో పెట్టినా కానీ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు లైవ్ లో ఈవెన్ విత్ అర్జున్ గారు కూడా వాట్ ఐఎమ్ టెలింగ్ ఇస్, అతను ఈ బజ్ ఒప్పుకున్నారు, ఎవిక్ట్ అయిన ప్రతి క్యాండిడేట్ ని తను ఇంటర్వ్యూ చేయాలి, హీల్ గెట్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ దేర్ టీమ్. ఆయన అడగొద్దు. అర్జున్ కి సోనియా అంటే ఏమన్నా పగ వచ్చి అడగలేదు, మీరు ఇస్తాన డబ్బులు ఇవ్వలేదా, లేదంటే బిగ్ బాస్ డబ్బులా అర్జున్ కి ఇవ్వలేదు, ఇది తమ్నేల్ ఇది బాగుంది. సో ఎనీవే థ్యాంక్ యూ, చాలా టైం తీసుకున్నాను మీది, థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ద బెస్ట్ మీకు ఫ్యూచర్కి, మీ వివాహ జీవితానికి కూడా కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఫస్ట్ సోనియా అండ్ యష్ ఇంటర్వ్యూ, మళ్ళీ నేనే. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో, నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.